గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. శృతితో రవి కాళ్ళు పట్టించుకుంటూ ఉంటుంది. అంతలోనే శృతి రవి దగ్గరికి ప్రభావతి వస్తుంది. శృతి, హాయ్ ఆంటీ, మీరేంటి ఇలా వచ్చారా ఆంటీ అనేసి అంటుంది. ప్రభావతి, నీకెందుకు వచ్చానో తర్వాత చెప్తాను, కానీ నువ్వేంటి వాడి చేత కాళ్ళు పట్టించుకుంటున్నావు అంటుంది. శృతి, అదా ఆంటీ, స్టూడియోలో రోజంతా నిలబడి ఉన్నాను కదా, కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి ఆంటీ, అందుకే రవితో కాళ్ళు పట్టించుకున్నాను, మీరు కూర్చోండి ఆంటీ అంటుంది. ప్రభావతి, కాళ్ళ నొప్పులు పెడితే వాడితో పట్టించుకుంటావా అంటుంది. అప్పుడే బాలు వస్తాడు. బాలు ప్రభావతి అన్న మాటలన్నీ వింటూ ఉంటాడు. శృతి ఏ మాటకి ఆ మాట చెప్పాలాంటి, రవి చాలా బాగా కాళ్ళు పడుతున్నాడు ఆంటీ అంటుంది. నెయిల్ పాలిష్ కూడా చాలా బాగా పెడుతున్నాడు ఆంటీ అనేసి అంటుంది. నువ్వు కంటిన్యూ చేయి రవి అనేసి అంటుంది. ప్రభావతి, ఇలాంటి పనులు నువ్వే చేసుకోవాలి కదమ్మా, వాడికి చెప్పడం ఏంటి అనేసి అంటుంది. శృతి, అదేంటి ఆంటీ, మీరెప్పుడు అంకుల్తో ఇలాంటి పనులు చేయించుకోలేదా అంటుంది. శృతి, భర్తతో పనులు చేయించుకుంటారా అమ్మ అనేసి అంటుంది. అప్పుడు ప్రభావతి రవితో, నువ్వు అలా నెయిల్ పాలిష్ కాలు నొక్కితే అలుసైపోతావురా అనేసి అంటుంది. శృతి, ఇది కామన్ ఆంటీ అనేసి అంటుంది. ప్రభావతి, భార్య భర్తకి గౌరవం ఇయ్యాలమ్మా అనేసి అంటుంది. అప్పుడు ఇది సాంప్రదాయమమ్మ, భార్య ఎప్పుడైనా భర్తకి గౌరవం ఇవ్వడమే సాంప్రదాయమమ్మ అనేసి అంటుంది. శృతి, భార్య భర్తలు అన్యోన్యంగా ఉండడానికి ప్రేమ ఉంటే చాలా ఆంటీ అనేసి అంటుంది. అప్పుడు ప్రభావతికి కోపం వస్తూ ఉంటుంది. అప్పుడు, ఆంటీ మీరు ఈ నెయిల్ పాలిష్ తీసుకొని వెళ్ళి అంకుల్ దగ్గరికి వెళ్ళి ఈ నెయిల్ పాలిష్ పెట్టించుకోండి ఆంటీ అనేసి అంటుంది. అనగానే ప్రభావతి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. రవి, శృతి నువ్వేంటి అమ్మతో అలా మాట్లాడావు అనేసి అంటాడు. అప్పుడు శృతి, అయినా ఇది జనరేషన్ మారిపోయింది, ఇప్పుడైనా భార్యాభర్తలు మంచిగా అన్యోన్యంగా ఉంటారు, అయినా ఆంటీ ఏంటి అలా అంటుంది అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శృతి. ప్రభావతి సత్యం దగ్గరికి వచ్చి, నాకు మాత్రం చాలా కోపంగా ఉంది, కోడళ్ళు మాత్రం అసలు మంచిగా ప్రవర్తించడం లేదు అనేసి సత్యంతో అంటుంది. అప్పుడు సత్యం, ఏమైంది అసలు ప్రభావతి, ఎప్పుడైనా కోడలంటే మీనానే ఊకే తిడతావు నువ్వు అనేసి అంటాడు. అప్పుడు ప్రభావతి, మీనా కాదండి, ఇంకెవరు, శృతి అండి అనేసి అంటుంది. అప్పుడు సత్యం, ఆమె మీ ముద్దుల కోడలే కదా, చిన్న కోడలు అనేసి అంటాడు. అప్పుడు ప్రభావతి, ఆ ముద్దుల కోడలే, ఎప్పుడైనా రవిని రారా పోరా అంటుంది, మళ్ళీ అదే కాకుండా ఇప్పుడేమో కాళ్ళు పట్టించుకుంటుంది, వాడితో నెయిల్ పాలిష్ పెట్టించుకుంటుంది, మీరు రాండి, మీరు అడగండి, భార్య ఎప్పుడైనా భర్తకు గౌరవం ఇవ్వాలి కానీ కాళ్ళు నొక్కించుకోవడం ఏంటండి, మీరు అడుగుదండి అనేసి అంటుంది. అప్పుడు సత్యం, ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, పిల్లలు వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉన్నప్పుడు మనం వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర గొడవ పెట్టియడం ఎందుకు, మళ్ళీ నిన్న అన్న మాటలకే కాక నన్ను కూడా అంటుంది శృతి మాటలు, వాళ్ళు రవికి ఆనందంగా ఉందేమో, వాడికి ఆనందంగా ఉంటే నేను మాత్రం ఏం చేయగలను, వాళ్ళు అన్యోన్యంగా ఉండడమే కదా మనకు కావాలి, నేను రాను, నాకు పని ఉంది బయట అనేసి అంటుంది. అప్పుడు ప్రభావతి, లేదండి అలా నాకు నచ్చడం లేదు శృతి, అలా పనులు చేయించుకోవడం రవితోటి, నేను చిన్నప్పటి నుంచి రవికి ఒక పని చెప్పింది లేదు, తనేమో ఇప్పుడేమో కాళ్ళు పట్టించుకుంటుంది ఏకంగా, మీరు అడగండి అనేసి అంటుంది. అప్పుడు సత్యం, నాకు బయట పని ఉంది నేను వెళ్తాను అనేసి అంటాడు. అప్పుడు ప్రభావతి, ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి అంటే సత్యం, నేను చెప్పను, వచ్చాక చెప్తానులే అనేసి అంటాడు. అనేసి బయటికి వెళ్తూ ఉంటాడు. ఇంతలోనే బాలు రవి దగ్గర నెయిల్ పాలిష్ తీసుకొని, ఇది నేను మీనకు పెడతానులే అనేసి తీసుకొని వస్తాడు. అప్పుడు సత్యం బయటికి వెళ్తుంటే, బాలు ఎక్కడికి నానా అనేసి అడుగుతాడు. చిన్న పని ఉంది, మళ్ళీ ఆ పని చూసుకొని వస్తాను అనేసి అంటాడు. అప్పుడు బాలు, నేను వెళ్తాను నాన్న, మీకేం పని ఉందో అంటే సత్యం, లేదులే బాలు, నేనే చూసుకొని వస్తాను అనేసి సత్యం బయటికి వెళ్ళిపోతాడు. ప్రభావతి చైర్లో కూర్చుంటుంది. బాలు నెయిల్ పాలిష్ పట్టుకొని మీనా అని పిలుస్తాడు. అప్పుడు ప్రభావతి, మీనా అని పిలవాలా, మీనా అంటే రాదా అనేసి అంటుంది. అనగానే మీనా వచ్చి కూర్చుంటుంది. అప్పుడు బాలు, నేను నెయిల్ పాలిష్ పెడతాను మీనా, నీ కాళ్ళు పైకి పెట్టవా అనేసి అంటాడు. అప్పుడు మీనా, వద్దులేండి ఆంటీ ఉంది, ఆంటీకి గౌరవం ఇవ్వాలి నేను అనేసి అంటుంది. అప్పుడు బాలు, లేదులే మీనా, పైనకు పెట్టు, నేను నెయిల్ పాలిష్ పెడతాను అనేసి అంటాడు. అప్పుడు మీనా కాళ్ళు పైకి పెడుతుంది. అప్పుడు బాలు మీనా పాదాలను చూసి, నీ పాదాలు పాలతో కడుగుతావా, కడిగి వెన్న రాస్తావా అనేసి అంటాడు. అప్పుడు ప్రభావతి కోపం వస్తుంది. అందరూ
నీళ్ళతోనే కడుక్కుంటారు కాళ్ళు అనేసి అంటుంది. పాదాలు నెత్తి మీద పెట్టుకుంటావా ఏంటి అనేసి ప్రభావతి అంటుంది. అప్పుడు బాలు పెట్టుకుంటాను అనేసి అంటాడు. అప్పుడు ప్రభావతి చాలా కోపంగా ఉంటుంది. నేను ఇక్కడ ఒకదాన్ని పెద్ద మనిషిని ఉన్నానని కూడా మీరు చూడట్లేదు, అలా చేస్తున్నారు, నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నారు అనేసి అంటుంది. అప్పుడు బాలు నా భార్యకి నేను పెట్టుకుంటున్నాను, నీకేమవుతుంది అనేసి అంటాడు. అప్పుడు మీనా వద్దులేండి అనేసి అంటుంది. అప్పుడు ప్రభావతి మీకు సిగ్గులేదు అనేసి అంటుంది. అప్పుడు బాలు అయినా పర్లేదులే, నా భార్యకి నేనే కదా నెయిల్ పాలిష్ పెట్టేది అనేసి అంటుంది. అప్పుడు ప్రభావతి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీనా మీరు అత్తయ్యకి కోపం రావాలనే కదా మీరు నాకు నెయిల్ పాలిష్ పెట్టారు అనేసి అంటుంది. అప్పుడు బాలు లేదు, నీ మీద ప్రేమతోటే చేస్తాను నేను ఏదైనా పని చేస్తే అనేసి అంటాడు. అప్పుడే కారు ఎవరో పని ఉంది అనేసి ఫోన్ చేసేసరికి వెళ్ళిపోతాడు బాలు. మీనా కూడా హ్యాపీగా ఉంటుంది. తర్వాత రోహిణి మనోజ్కు ఫోన్ చేసి ఏమైంది, ఫర్నిచర్ అమ్ముడు పోయింది అనేసి అంటుంది. అప్పుడు మనోజ్ చాలా సంతోషంగా ఫర్నిచర్ అమ్ముడు పోయింది, మనకు 6 లక్షల లాభం కూడా వచ్చింది అనేసి హ్యాపీగా చెప్తాడు. మనోజ్ మనం గోవాకి వెళ్దాం నువ్వు రా అనేసి చెప్తాడు. ఇప్పుడే కాదు మనకు చాలా లాభాలు వచ్చినాక మనం వెళ్దాం అప్పుడు అనేసి రోహిణి చెప్తుంది. నువ్వు తొందరగా వచ్చే రోహిణి అనేసి మనోజ్ చెప్తాడు. ఓకే అనేసి ఇద్దరు కాల్ పెట్టేస్తుంది రోహిణి. తర్వాత ఇద్దరు వ్యక్తులు వస్తారు. వచ్చి మనోజ్ దగ్గరికి వచ్చి మేము బిజినెస్ డిపార్ట్మెంట్ వాళ్ళము, మీకు ఎవరైనా ఫేక్ నోట్స్ అంటే ఫేక్ డబ్బులు ఏమైనా ఇచ్చారా, అవి మాకు చూపించండి అనేసి అంటారు. అప్పుడు మనోజ్ ఇంతసేపే ఇద్దరు వచ్చి ఫర్నిచర్స్ కొనుక్కెళ్ళారు, వాళ్ళు 4 లక్షలు ఇచ్చారు నాకు అనేసి చెప్తాడు. అప్పుడు వీళ్ళిద్దరు ఆ 4 లక్షలు మాకు ఇవ్వండి మేము చెక్ చేస్తాము అనేసి అంటారు. నేనెందుకు ఇవ్వాలి అనేసి మనోజ్ అంటే వాళ్ళ ఐడి కార్డు చూపిస్తారు. మనోజ్ అది నమ్మి వాళ్ళకి డబ్బులు ఇస్తాడు. ఇచ్చినప్పుడు దాంట్లో ఒక కెమికల్ పోసి ఆ నోటును చూస్తారు. ఇది ఫేక్ నోట్స్, ఫేక్ డబ్బులు ఇవి అనేసి చెప్తారు. అప్పుడు మనో షాక్ అవుతాడు. అవి కరెక్ట్ మనీలానే ఉన్నాయి కదా, మీరు ఫేక్ డబ్బులు అంటున్నారేంటి అనేసి అనుకుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఇవి ఫేక్ నోట్స్, మేము మీ ఫర్నిచర్ను డిపార్ట్మెంట్లో ఇచ్చాము పోలీస్ స్టేషన్లో, అక్కడ మీరు ఫర్నిచర్ తీసుకోండి, మేము దారిలోనే దొంగలను పట్టుకున్నాము అనేసి ఆ 4 లక్షలు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు మనోజ్ పోలీస్ స్టేషన్ వెళ్ళి మా ఫర్నిచర్ ఇవ్వండి అని ఎస్ఐని అడుగుతాడు. అప్పుడు ఎస్ఐ ఎక్కడి ఫర్నిచర్, ఇది పోలీస్ స్టేషన్, మీ ఫర్నిచర్ ఇక్కడ ఎందుకు ఉంటుందనేసి ఆయన అంటాడు. అప్పుడు మనోజ్ ఇంతసేపే డిపార్ట్మెంట్ వాళ్ళు మా ఇంటికి వచ్చి, బిజినెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా షోరూమ్కి వచ్చేసి నా దగ్గర 4 లక్షలు తీసుకున్నారు, ఫర్నిచర్ తీసుకున్నారు అనేసి అంటాడు. అప్పుడు ఎస్ఐ మీరు మోసపోయారు, వాళ్ళు అందరినీ ఇలాగే మోసం చేసి డబ్బులు అలాగే ఫర్నిచర్ తీసుకెళ్ళిపోతారు, వాళ్ళు దొంగలు అనేసి అంటాడు. అప్పుడు మనోజ్ షాక్ అయిపోతాడు. ఎస్ఐ మీ దగ్గర వాళ్ళు ఏమైనా బిల్లు తీసుకున్నారా అంటే వాళ్ళు ఏం బిల్లు తీసుకోలేదు, బిల్లు వద్దన్నారు అంటే ఎస్ఐ మీరు మోసపోయారు, మీ ఫర్నిచర్ అంతా పోయినట్టే అనేసి అంటాడు. అప్పుడు మనోజ్ షాక్ అయిపోతాడు. ఫర్నిచర్ పోయిందా, ఇప్పుడు ఇంట్లో తెలిస్తే ఏమైనా ఉందా, బాలుకు తెలిస్తే అనేసి షాక్లో ఇంటికి వస్తాడు. వచ్చి 4 లక్షలు ఎలాగైనా కావాలనేసి బాధపడుతూ ఉంటాడు. ఇంటికి వచ్చి ప్రభావతి కాళ్ళ మీద పడతాడు. అమ్మ నువ్వే ఎలాగైనా నాకు సాయం చేయాలమ్మా, 4 లక్షలు నాకు ఇవ్వాలమ్మా, నన్ను 4 వ్యక్తులు వచ్చి నన్ను మోసం చేసి డబ్బులు తీసుకెళ్ళిపోయారు, ఫర్నిచర్ తీసుకెళ్ళిపోయారమ్మా, ఇది రోహిణికి తెలిస్తే ఏమైనా ఉందా అమ్మ, బాలుకు తెలిస్తే ఏమైనా ఉందా అమ్మ, నువ్వే ఎలాగైనా హెల్ప్ చేయమ్మా, 4 లక్షలు ఇవ్వమ్మా అంటే ప్రభావతి నా దగ్గర ఎక్కడ డబ్బులు అనేసి అంటుంది. అప్పుడు మనోజ్ నీ దగ్గర గోల్డ్ ఉంది కదమ్మా, గోల్డ్ ఇవ్వమ్మా అనేసి అంటాడు. అప్పుడు ప్రభావతి నా దగ్గర ఒక మీనా గోల్డే ఉంది, ఎవరిది లేదంటే ఆ గోల్డే ఇవ్వమ్మా, దాన్ని బ్యాంక్లో పెట్టి డబ్బులు తీసుకొస్తానమ్మా అనేసి అంటాడు. అప్పుడు ప్రభావతి సరే అనేసి గోల్డ్ తీసుకొని వస్తుంటే సత్యం ఏంటి ఆ బ్యాగ్ ఏంటి అనేసరికి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది.